హాయ్ అందరికీ. మీలో చాలామంది చాట్‌జీపీటీ లాంటి ఏఐ టూల్స్ వాడుతూనే ఉంటారు కదా. మరి వాటి నుంచి ఇంకా బెటర్ రిజల్ట్స్ ఇంకా ఫాస్ట్‌గా ఎలా పొందాలో తెలుసుకోవాలనుందా? అయితే ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. లెట్స్ స్టార్ట్. కొన్నిసార్లు మనం ఏఐని ఒకటి అడిగితే అది సంబంధం లేనిది, అస్సలు ఉపయోగపడనిది ఏదోక ఆన్సర్ ఇస్తుంది. చాలా ఫ్రస్ట్రేటింగ్గా అనిపిస్తుంది కదూ. మన టైం వేస్ట్ అయినట్టు ఫీలవుతాం. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. చాలా సందర్భాల్లో ఆ తప్పు చాట్‌జీపీటీ లాంటి ఏఐ టూల్స్ది కాదు, మనదే. అవును, మనం దానికిచ్చే ఇన్స్ట్రక్షన్స్లోనే అసలు సమస్య ఉంటుంది. సో ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్. అబ్బో, ఇదేదో పెద్ద టెక్నికల్ పదంలా ఉంది అనుకోకండి. ఇది చాలా చాలా సింపుల్ కాన్సెప్ట్. దాని గురించే ఇప్పుడు వివరంగా చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏఐకి మనమిచ్చే ఇన్స్ట్రక్షన్స్ని, అంటే ప్రాంప్ట్స్ని చాలా క్లియర్గా డీటెయిల్డ్గా డిజైన్ చేయటం. మనం ఎంత స్పష్టంగా అడిగితే ఏఐ మనకి అంత పర్ఫెక్ట్గా ఆన్సర్ ఇస్తుందన్నమాట. సరే, ఇప్పుడు ఒక బ్యాడ్ ప్రాంప్ట్కి ఒక గుడ్ ప్రాంప్ట్కి మధ్య తేడా ఏంటో ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో చూస్తే మనకింకా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఒక బ్యాడ్ ప్రాంప్ట్. జస్ట్ ప్రయాణ ప్రణాళిక ఇవ్వండి అనుంది. చాలా జనరల్గా ఉంది కదా. కానీ రైట్ సైడ్ చూడండి ఎంత డీటెయిల్డ్గా ఉందో. ఎప్పుడు, ఎక్కడికి, ఎన్ని రోజులు, బడ్జెట్ ఎంత, ఏం నచ్చవు, ఇలా అన్నీ క్లియర్గా చెప్పాం. ఈ చిన్న మార్పుతోనే ఏఐ ఇచ్చే అవుట్పుట్లో చాలా పెద్ద తేడా వస్తుంది. చూశారుగా డిఫరెన్స్? ఇప్పుడు ఏఐ మనకి కరెక్ట్గా కావాల్సినట్టు యూస్ఫుల్ ట్రావెల్ ప్లాన్ ఇస్తుంది. ఇదే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ పవర్. మన చేతుల్లోనే అంతా ఉంది. ఓకే, ఈ కాన్సెప్ట్ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 3 సింపుల్ రూల్స్ ఫాలో అయితే చాలు, ఏఐ నుంచి మీరు అద్భుతమైన రిజల్ట్స్ పొందొచ్చు. రూల్ నంబర్ 1, వీలైనంత స్పెసిఫిక్గా డీటెయిల్డ్గా ఉండండి. రూల్ నంబర్ 2, మీకు ఆన్సర్ ఏ ఫార్మాట్లో కావాలో చెప్పండి. ఒక లిస్ట్ లాగానా, ఒక రిపోర్ట్ లాగానా, లేదా క్యాజువల్గా ఫ్రెండ్తో మాట్లాడినట్టా? అండ్ ఫైనల్గా రూల్ నంబర్ 3, ఫస్ట్ అటెంప్ట్లోనే పర్ఫెక్ట్ ఆన్సర్ రాకపోతే అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. మీ ప్రాంప్ట్ని కొంచెం మార్చి మళ్లీ ట్రై చేయండి. చిన్న చిన్న మార్పులతోనే రిజల్ట్ చాలా మెరుగుపడుతుంది. సాధారణంగా బిగినర్స్ చేసే కొన్ని మిస్టేక్స్ ఇవి: తక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, లేదా ఏఐ చెప్పిన దాన్ని గుడ్డిగా నమ్మేయటం. ముఖ్యంగా ఫ్యాక్ట్స్ విషయంలో ఒకసారి వెరిఫై చేసుకోవడం చాలా ముఖ్యం. గుర్తుంచుకోండి, ఏఐ అనేది ఒక పవర్ఫుల్ టూల్ అంతే. దాన్ని ఎలా వాడుకోవాలో మన చేతుల్లోనే ఉంటుంది. మరి ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనే స్కిల్ నేర్చుకోవడం వల్ల లాభమేంటి? ఎందుకు ఇది ఇంత ఇంపార్టెంట్? ఇది కేవలం టెక్ ఎక్స్పర్ట్స్కే కాదు, స్టూడెంట్స్కి, ప్రొఫెషనల్స్కి, క్రియేటర్స్కి, నిజానికి ప్రతి ఒక్కరికీ చాలా ఉపయోగపడుతుంది. ఈ చార్ట్లో మనకి క్లియర్గా కనిపిస్తోంది, మంచి ప్రాంప్టింగ్తో మనకొచ్చే రిజల్ట్స్ చాలా బెటర్గా ఉంటాయి, మన పని చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఇంకా మన క్రియేటివిటీ కూడా పెరుగుతోంది. అప్పుడు ఏఐ మనకి ఒక అసిస్టెంట్లా కాకుండా ఒక క్రియేటివ్ పార్ట్నర్లా హెల్ప్ చేస్తుంది. సో ఫైనల్గా నేను చెప్పేదొకటే, ఏఐని జస్ట్ వాడటం కాదు, దాన్ని స్మార్ట్గా, ఎఫెక్టివ్గా ఎలా వాడాలో నేర్చుకోండి. ఈ స్కిల్తో మీరు ఏఐ యొక్క ఫుల్ పొటెన్షియల్ని అన్లాక్ చేయగలరు. ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను.